62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఒక్కసారి నీ రీప్లేస్మెంట్ చేస్తే దాని యొక్క పూర్తి సమర్థత ఎన్ని సంవత్సరాల పాటు ఉంటుంది? 20 సంవత్సరాలు 25 సంవత్సరాల తర్వాత తిరిగి అందులో ఏమన్నా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? తిరిగి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? ఎస్, ఉంటుంది. ఒకటి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ రీప్లేస్మెంట్ అనేది డ్యామేజ్డ్ జాయింట్కు రిప్లేస్మెంట్. ఇట్స్ నాట్ ఎ రిప్లేస్మెంట్ ఫర్ న్యాచురల్ జాయింట్. న్యాచురల్ జాయింట్కు దెర్ ఇస్ నో రిప్లేస్మెంట్. యూ కెనాట్, దేర్ ఈజ్ నో ఆర్టిఫిషియల్ జాయింట్ విచ్ విల్ రిప్లేస్ న్యాచురల్ జాయింట్. ఇది ఎలా అంటే, నొప్పి ఉండి డ్యామేజ్ అయిన జాయింట్కు గుడ్ పెయిన్ రిలీఫ్ ఇస్తుంది. డే టు డే యాక్టివిటీ చేయగలుగుతారు, డ్రైవింగ్, క్లైంబింగ్ అని చేయగలుగుతారు. సో ప్రతిదానికి ఆర్టిఫిషియల్ జాయింట్ బాగా చూసుకుంటేనే బాగుంటుంది. దీని లైఫ్ స్పాన్ ఉంటుంది. ఇఫ్ 60 yearsలో చేసామనుకోండి, 80 to 90% రేటు లైఫ్ టైం రావడానికి ఉంటుంది. అబౌట్ 10 to 20% వాళ్ళకు మేబీ ఆఫ్టర్ 25 years, మేబీ 30 years ఆపరేషన్, సెకండ్ ఆపరేషన్ అవసరం ఉంటుంది. మధ్యన ప్లాస్టిక్ ఉంటుంది, అది అరిగిపోవడానికి ఏదో కాంపోనెంట్ అరిగిపోవడానికి ఉంటుంది, రిప్లేస్ అవసరం ఉంటుంది. కానీ యంగ్ ఏజ్లో చేసినప్పుడు, ఈ రోజు రేపుల్లో 45 less than 50 వాళ్ళకి చాలా చేస్తున్నాము. వాళ్ళ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మనం ఆర్టిఫిషియల్ జాయింట్ ఎక్కువ ఎంత యూజ్ చేయాలి, కానీ చేస్తే ఏమవుతుంది, అరిగిపోతుంది తొందరగా. సో వాళ్ళకు ప్రాబబుల్లీ కొంచెం ముందుగా, అంటే 20 years తర్వాత ఆపరేషన్ అవసరం ఉంటుంది. కానీ మన ఇండియాలో బిగ్గెస్ట్ రీజన్ ఫర్ రివిజన్ సర్జరీ, సెకండ్ సర్జరీ ఈజ్ ఇన్ఫెక్షన్. వెరీ కామన్ ప్రాబ్లం. చాలామందిని చూస్తూ ఉంటాము. ఎక్కడంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది కంటామినేషన్, మెజారిటీ ఆఫ్ ది ఇన్ఫెక్షన్ కమ్స్ డ్యూరింగ్ ఆపరేషన్. సో అందుకని ఎలా అంటే డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ ఈ ప్రికాషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫెక్షన్ ఎలా అంటే, మన బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా డ్యూరింగ్ ఆపరేషన్ అక్కడ వెళ్ళడానికి ఉంటుంది. డ్యూరింగ్ ఆపరేషన్ మనం క్లీన్ ఎన్వైరన్మెంట్ లేకుండా, మనం చేసే పరికరాలు అవి క్లీన్గా లేకున్నా కూడా ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఉంటుంది. ఆపరేషన్ తర్వాత నీ జాయింట్ అనేది ఆర్టిఫిషియల్, అంటే దాంట్లో బ్లడ్ సప్లై ఉండదు. మనకి ఎక్కడ కట్స్, వూండ్స్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చినా అక్కడికి స్ప్రెడ్ కావడానికి ఛాన్స్ ఉంది. సో అందుకని అంటే ది బిగ్గెస్ట్ కాంప్లికేషన్ ఆర్ మెయిన్ కాంప్లికేషన్ ఈజ్ ఇన్ఫెక్షన్. అండ్ మెయిన్ రీజన్ ఫర్ రీప్లేస్మెంట్ ఈజ్ ఇన్ఫెక్షన్. అందుకని ప్రతి ఒక్కరూ ఈ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళు ఈ ఇన్ఫెక్షన్ గురించి బాగా అర్థం చేసుకొని ప్రివెంట్ చేయడానికి ట్రై చేయాలి. సో డాక్టర్ గారు, అంటే ఎవరికైనా నీ రీప్లేస్మెంట్ అవసరం ఉందంటే వాళ్ళు సెర్చ్ చేస్తారు, బెస్ట్ నీ రీప్లేస్మెంట్ ఎవరు బాగా చేస్తారు, లేదా ఎవరైనా ఫెయిల్ అయినాయా అని చెప్పేసి ఉంటాయి. ఈ ఫెయిల్ అవ్వడం అనేది వాళ్ళకు ఒక భయంకరమైన స్వప్నం లాగా ఉంటుంది యాక్చువల్గా. అసలు నీ రీప్లేస్మెంట్ సర్జరీలు అనేది ఎందుకు ఫెయిల్ అవుతాయి? ఎందుకు అంటే, మీరు ఆ ఫెయిల్ అయిన 100 సర్జరీని మళ్ళీ రివిజన్ సర్జరీలు చేశారు. సో మీరు అంటే యు ఆర్ ద కరెక్ట్ పర్సన్ టు ఆన్సర్ దిస్. యాక్చువల్లీ ఫెయిల్ కావడానికి ఇంతకుముందు చెప్పినట్టు ఇన్ఫెక్షన్, మేము అంటే మా టీం 2013లో పబ్లిష్ చేశాము జర్నల్లో, ఇండియన్ జర్నల్ ఆఫ్ ఆర్థోపెడిక్స్లో. ఇన్ఫెక్షన్ అనేది కామన్ కాజ్ ఆఫ్ ఫెయిల్యూర్. అండ్ తర్వాత ఎందుకంటే చాలామంది మీరు అన్నట్టు భయపడతారు. ఇప్పుడు కొంత గొప్ప నడుస్తున్నాను, ఆపరేషన్ తర్వాత మంచాన పడితే ఎవరు చూసుకునే వాళ్ళు లేరని. కొంతవరకు అది నిజమే. నీ రీప్లేస్మెంట్ అనేది వెరీ ప్రిసిషన్ ఆపరేషన్. బాగా చేయలేదనుకోండి, ఉన్నదానికంటే ఎక్కువైపోతుంది. అందుకని అంటే వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ ఏ గుడ్ సర్జన్. అంటే ది సో మెనీ గుడ్ సర్జన్స్ ఇన్ ఇండియా, అండ్ కాంప్లికేషన్స్ ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంటాయి. అందుకని ప్రతి పేషెంట్ వెళ్ళి, ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఓన్లీ వెబ్సైట్లో మీరు అన్నట్టు అదే కాకుండా వెళ్ళి పర్సనల్గా వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అసెస్ చేయగలుగుతారు. అంటే ఒకసారి పేషెంట్స్ చాలా ఇంటెలిజెంట్, అంటే చాలా అసెస్మెంట్ చాలా ఉంటుంది. 2-3 చూశారనుకోండి, వాళ్ళకే అర్థమవుతుంది. నేను అడ్వైస్ పేషెంట్స్కి ఏంటంటే, సెకండ్ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆపరేషన్ అవసరం ఉంది అని చెప్పిన తర్వాత ఇంకో ఒపీనియన్ తీసుకోండి. ప్రాబబుల్లీ మీకు ఏ డాక్టర్తో కంఫర్టబుల్గా ఉందో ఆ డాక్టర్తో ఆపరేషన్ చేయించుకోండి. కానీ సెకండ్ ఒపీనియన్, ఇది నేను చేసేది కరెక్టేనా, నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏది రిస్క్ ఎంత ఉంటుంది, నా శరీరంలో వేరే కండిషన్స్ వల్ల, షుగర్ వల్ల, బ్లడ్ ప్రెషర్ వల్ల దీనిపైన ఎఫెక్ట్ అవుతుందా అనేది సెకండ్ ఒపీనియన్ ఆ థర్డ్ ఒపీనియన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ప్రతి పేషెంట్. మీరు చేసిన పరిశోధనలో సెల్ థెరపీ గురించి ఎక్కువ రీసెర్చ్ చేశారు. సో ముఖ్యంగా ఏదైతే కార్టిలేజ్ ఉందో, కార్టిలేజ్ని మనము పెంచగలుగుతామా? సో మీ పరిశోధనలు అంటే ఏం తేలింది? సో ఆ కార్టిలేజ్ని అరగకుండా చూసుకోవాల్సిన అవసరం
లేదా అరిగిన దాన్ని ఆ స్థాయిలో ఆపడానికి, లేదా అరిగిన దాన్ని పూర్తిగా మళ్ళీ తిరిగి పెంచడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. నీ కార్టిలేజ్లో అంటే ఆర్థరైటిస్ వల్ల అరిగిన కార్టిలేజ్ను ఏ స్టెమ్ సెల్స్ రిపేర్ చేయలేవు, అది నిజం కాదు. ఇంతవరకు సైంటిఫికల్లీ ఆర్థరైటిస్ వల్ల డ్యామేజ్ వచ్చిన నీ జాయింట్ను ఏ స్టెమ్ సెల్ కూడా క్యూర్ చేయలేదు. కానీ కార్టిలేజ్, హెల్దీ కార్టిలేజ్ ఉండి ఇంజురీస్ వల్ల డ్యామేజ్ అవుతుంది. ఒకసారి ఇంజురీస్ వల్ల, కొన్ని కండిషన్స్ వల్ల లిమిటెడ్ ఏరియా ఆఫ్ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది, రిమైనింగ్ సరౌండింగ్ కార్టిలేజ్ హెల్దీగా ఉంటుంది. అటువంటి వాళ్ళకు ఈ సెల్ థెరపీ అంటే ఏసీఐ అంటాము, ఆటోలాగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్, అంటే మన కార్టిలేజ్ గ్రో చేసి ఇంప్లాంట్ చేసి ఆ కార్టిలేజ్ను రికవర్ చేయడానికి వీలవుతుంది. కానీ సరౌండింగ్ కార్టిలేజ్ హెల్దీగా ఉండాలి. దీని 2 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ ఏరియా ఉంటేనే మనము చేయగలుగుతాము. ఇది సక్సెస్ఫుల్ అంటే 100% సక్సెస్ఫుల్ కాదు, ప్రాబబ్లీ 80 to 90% సక్సెస్ అవుతుంది.